నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఎమ్మెల్సీ కవిత గారు తిహార్ జైల్లో ఉన్నారు. అయితే తనకి మధ్యంతర బెయిల్ అయితే తిరస్కరించింది జైల్. దేనివల్ల అంటే ఆ ఐఫోన్లే తన కొంప ముంచాయి. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే ఎమ్మెల్సీ కవిత గారి కొంప ముంచింది ఐఫోన్లే అన్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి సార్ ఆ స్టోరీ ఏంటి అసలు? ఒకసారి ఏంటంటే అతి తెలివి ఉంటుంది కదా, అతి తెలివి కొంప ముంచుతుంది. అలాగే ఇప్పుడు కవితకు సంబంధించి ఐఫోన్లో ఆవిడ వాడారు. దాదాపుగా ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతేనేమి దాదాపుగా 300 ఐఫోన్లు జస్ట్ స్పాన్ ఆఫ్ 3-4 నెలల్లోనే వాడేశారు అని చెప్పేసి ఈడీ కానీ సిబిఐ కానీ గుర్తించింది. దాంట్లో కవిత వాడినటువంటి ఫోన్లు దాదాపుగా ఒక 70-80 ఉన్నాయని చెప్పి అంటున్నారు. సో దాంట్లో ఈడీ విచారణ సందర్భంగా కవిత కొన్ని ఫోన్లని వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఒక 10-15 ఫోన్లు, 20 ఫోన్లు, అన్ని ఐఫోన్లే వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఎప్పుడు దాదాపుగా లాస్ట్ ఇయర్ ఈడీ కవితని ఇన్వెస్టిగేషన్ చేసింది ఢిల్లీలో. దాదాపు 2 దఫాలుగా ఇన్వెస్ట్ చేసింది. 2 దఫాలుగా ఇన్వెస్ట్ చేసినప్పుడు మొదటి దఫా కాకుండా 2వ దఫా వెళ్ళినప్పుడు ఐఫోన్ ఆ ఫోన్స్ మీరు వాడినటువంటి ఫోన్స్ తీసుకురండి అని చెప్పి ఆ నెంబర్ ఉంటుంది కదా, ఐఎంఈ నెంబర్ ఏదో ఉంటుంది, ఐఎంఈ నెంబర్, ఆ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ చూపించి ఆ నెంబర్ ఉన్నటువంటి ఫోన్లు తీసుకురండి అని చెప్పి చెప్పారు వాళ్ళు. సో ఆ నెంబర్ ఉన్న ఫోన్లు అనేది తీసుకొస్తే కొన్ని ఫోన్లు మాత్రం ఆవిడ ఇచ్చారు. అన్ని ఐఫోన్లే వారానికి 2 ఫోన్లు, కొత్త ఫోన్లు, నెలకు 4 ఫోన్లు అట్లా వాడేశారు. దాదాపు 300 ఫోన్లు పైగా వాడేసినట్టు మొత్తం ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వాళ్ళ అనుమానం, ఈడీ అలాగే సిబిఐ అనుమానం. అయితే ఇక్కడ ఆవిడ ఫోన్లని సబ్మిట్ చేసింది ఈడీకి. సబ్మిట్ చేసి మీడియా ముందు కూడా నా ఫోన్లు నేను సబ్మిట్ చేస్తున్నాను, నేను నిజాయితీ పరురాలని, నాకు సంబంధం లేదు, నేను ఫోన్లు ఇటనే తప్పే ఉందని చెప్పి ఆవిడ మీడియాకు కూడా ప్రదర్శించి ఒక బంచ్ ఆఫ్ ఫోన్స్ తీసుకెళ్లి ఈడీకి ఇచ్చారు. సరే, ఈడీకి ఇచ్చిన తర్వాత ఈడీ ఏం చేసింది, సరే ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఆ రోజు ఆమె ఇంట్రాగేషన్ అయిపోయిన తర్వాత ఆవిడని 3 రోజుల పాటు వరుసగా చేసిన తర్వాత ఆవిడని పంపించేశారు, అరెస్ట్ లేకుండా పంపించారు. ఈ లోపు ఏం చేసింది, అరెస్ట్ లేకుండా పంపించిన తర్వాత దాదాపు 5-6 నెలల పాటు ఈ మొత్తం ఫోన్లకు సంబంధించి ఫోరెన్సిక్ టెస్ట్కి పంపించారు. టెస్ట్కి పంపించినప్పుడు ఈ ఐఫోన్ని ఫార్మేట్ చేశారు అని చెప్పి తేలింది. అంటే రీట్రీట్ చేస్తారు. రీట్రీట్ చేసినప్పుడు మొత్తం ఇన్ఫర్మేషన్ రావాలి, ఆ ఫోన్లో ఉన్నటువంటి మొత్తం డేటా రావాలి. రీట్రీట్ చేసినప్పుడు అది రాకపోయేటప్పటికి ఏమైంది, ఇది ఫార్మేట్ చేశారు ఆ ఫోన్లని. సో ఫార్మేట్ చేశారు కాబట్టి రీట్రీట్ చేసినా కానీ ఇన్ఫర్మేషన్ రావట్లేదు. సో కాబట్టి కాన్స్పిరసీ ఉంది అనేటువంటి ఒపీనియన్కి ఈడీ వచ్చేసింది. కొన్ని ఫోన్లు మాత్రం రీట్రీట్ అయ్యాయి. ఆ రీట్రీట్ అయినటువంటి ఫోన్లో ఉన్నటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని, అలాగే వాంగ్మూలం ఇచ్చినటువంటి వాళ్ళు, అప్రూవ్గా మారినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగటానికి, ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయడానికి వాళ్ళు మరోసారి కవిత ఇంటికి రావడం, కవితని అరెస్ట్ చేయటం, ఇవన్నీ కూడా మనం చూసాం. కవితను అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఏ విధంగా తీసుకెళ్లారు, అక్కడికి వెళ్ళిన తర్వాత తిహార్ జైలుకి పంపించడం, ఆ తిహార్ జైలుకి పంపిస్తున్నప్పుడు ఈమె కొన్ని ప్రత్యేకమైనటువంటి అనుమతులకు కోరడం, ఆ అనుమతులు అమలు కావట్లేదని చెప్పి చెప్పడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు తాజాగా ఏంటి, నాకు మధ్యంతర బెయిల్ కావాలని చెప్పి పిటిషన్ వేశారు కవిత. ఈ మధ్యంతర బెయిల్ వేసినప్పుడు దాంట్లో కావాలని చెప్పి కవిత తరఫు అడ్వకేట్ వాదనలు వినిపిస్తారు. లేదు, కవితకి ఇవ్వడానికి లేదు అని చెప్పి ఈడీకి సంబంధించినటువంటి అడ్వకేట్స్ వాద ప్రతివాదనలు రోజు అవెన్యూ కోర్టు విన్న తర్వాత ఒక ఒపీనియన్కి వచ్చింది. ఏమొచ్చింది, కవిత మామూలు మహిళ కాదు, ఈవిడ బాగా చదువుకున్న మహిళ, ప్లస్ అక్కడ అమెరికాలో జాబ్ కూడా చేసింది, ప్లస్ ఈవిడ జాగృతి అనేటువంటి సంస్థను నడుపుతూ ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు, అప్పట్లో ఎంపీగా చేశారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎంపీగా ఉన్నటువంటి సమయంలో అనేక పార్లమెంట్ కమిటీల్లో కూడా మెంబర్గా ఉన్నారు. కాబట్టి సామాన్యమైనటువంటి మహిళ కాదు. ఒకవేళ జైల్లో లేకుండా చేస్తే ఆవిడ సాక్షుల్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది, సాక్ష్యాలను కూడా తారుమారు చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్తూ ఆమె ఇచ్చినటువంటి ఐఫోన్లో ఫార్మేట్ చేసి ఇచ్చారు అంటే ఆమె ఎంత తెలియగలదో, ఎంత పరిపక్వత ఉన్నాయో, ఎంత బ్రిలియంటో, ఎంత ముదురో మీరు అర్థం చేసుకోండి అని చెప్పి జడ్జికి ఈడీ తరఫున
అడ్వకేట్స్ చెప్పడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారు, కవితకు సంబంధించినటువంటి అడ్వకేట్స్ ఏం చెప్పారు, కవితకి మధ్యంతర బెయిల్ ఇవ్వాలి, పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్లస్ మహిళలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతోటి బాధపడుతుంది కవిత, కాబట్టి మధ్యంతర బెయిల్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. సో మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి అభ్యంతరాలు ఏంటి అని చెప్పి కోర్టు అడిగినప్పుడు చెప్పినటువంటి అంశాలలో ఈ ఐఫోన్ల అంశం ప్రధానమైనది. టెక్నాలజీ పరంగా కూడా ఆవిడ మొత్తం ఫార్మేట్ చేసి ఫోన్లు ఇచ్చారు మాకు, అంటే సాక్ష్యాలను తారుమారు చేసింది. సాక్ష్యాలను తారుమారు చేసినటువంటి ఈ కవితకి బెయిల్ ఇస్తే సాక్షులను కూడా ప్రభావితం చేయగలదు, సాక్ష్యాలను కూడా మరింత చెరిపేయగలదు రాబోయేటువంటి రోజుల్లో, కాబట్టి ఇంక బెయిల్ ఇవ్వడానికి లేదని చెప్పి వాదించారు వాళ్ళు. కరెక్ట్గా ఈ పాయింట్ మీదనే జడ్జి, ఓ కవిత చాలా తెలియగల ఆవిడ, ఈవిడ మామూలు ఆవిడ కాదు, ఈవిడ సాధారణ మహిళలకి భిన్నమైనటువంటి మహిళ ఈవిడ, కాబట్టి ఒకవేళ బెయిల్ ఇస్తే కనుక డెఫినెట్గా ఈడీ తరఫున అడ్వకేట్ చెప్పినట్టు సాక్ష్యాలని తారుమారు చేయగలదు అని చెప్పి ఒక అభిప్రాయానికి వస్తూ ఆవిడకి బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ రిమాండ్ని పొడిగించారు. 14 రోజుల పాటు రిమాండ్ పొడిగించారు. అంటే 23వ తారీఖు దాకా, ఈ నెల 23వ తారీఖు దాకా ఆవిడ మళ్ళీ తీహార్ జైల్లోనే ఉండాలి. సో తీహార్ జైల్లోనే ఉండాలి. సిబిఐ ఎంక్వైరీ ఆల్రెడీ సిబిఐ విచారణ నడుస్తుంది. ఆల్రెడీ ఒక రౌండ్ సిబిఐ విచారణ అయిపోయింది. కస్టడీకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు సిబిఐ విచారణ, ఇంకొక వైపు ఈడీ విచారణ చాలా వేగంగా అక్కడ జరుగుతూ ఉంది. కాబట్టి కవిత చేసినటువంటి పనులు, కవిత చేసినటువంటి తప్పు, లేదంటే కవిత చేసినటువంటి అతి ఆలోచన కారణంగా ఇప్పుడు బెయిల్ రాల, మధ్యంతర బెయిల్, లేదంటే బెయిల్ వచ్చే అవకాశం ఉండేది. ఎప్పుడైతే ఐఫోన్లని ఆవిడ ఫార్మేట్ చేసి ఈడీకి ఇచ్చిందో అప్పుడే ఆవిడ యొక్క బ్రిలియంట్ ఏంటి, నేర ప్రవృత్తి ఎలా ఉంటుంది, సాక్ష్యాలని ఏ విధంగా తారుమారు చేయగలదు అనే దాని మీద ఒక ఎవిడెన్స్ కనిపించింది. అదే ఆవిడ ఫోన్లు కనుక ఫార్మాట్ చేయకుండా కనుక ఇచ్చినట్టయితే ఆవిడ సాక్ష్యాలను తారుమారు చేసే కెపాసిటీ లేదని చెప్పేసి అనుకునేవాళ్ళు. కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి ఫోన్లు ఫార్మాట్ చేసి ఇచ్చారు. రీట్రీట్ చేయడానికి కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి వల్ల కాలేదు. అంటే ఏ స్థాయిలో ఫార్మాట్ చేసి ఉంటుంది కవిత, ఏ స్థాయిలో ఫార్మాట్ చేయించి ఉంటుంది. తనకు ముందే తెలిసి వీళ్ళకన్నా ముందుగానే తను అట్లా అలాంటి ఆలోచనలు చేసిందంటారా సార్? అంటే ఇలా ఉంటది ప్రాసెస్ అని ముందే తెలుసు కాబట్టి చేసింది. అదే అంశాన్ని వాళ్ళు ప్రస్తావించారు. అంటే ఈడీ అధికారులనే, ఈడీ విచారణనే తప్పుదోవ పట్టించేలాగా ఆవిడ వ్యవహరించింది ఐఫోన్ ఫార్మాట్ చేసి. కాబట్టి ఈవిడ మామూలు మహిళ కాదు. ఈవిడకి బెయిల్ ఇస్తే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మేము చేయలేము, దీంట్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ని మేము తేల్చలేము, ఆధారాలు మేము సేకరించాలి. ఆధారాలు సేకరించాలంటే ఆవిడ మాకు సహకారం అందించాలి. ఇప్పటి వరకు సహకరించట్లేదు. ఆవిడ ఏ క్వశ్చన్ అడిగినా కానీ ఏమో తెలియదు, గుర్తులేదు, ఇవే చెప్తున్నారు. కాబట్టి ఈ విచారణ ముందుకు సాగాలని అంటే ఆవిడ జైల్లోనే ఉండాలి, తిహార్ జైల్లోనే ఉండాలి, బెయిల్ ఇవ్వడానికి లేదు. ఇస్తే ఈ కేసు విచారణ తప్పుదోవ పడుతుంది అనేటువంటి యాంగిల్లో వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు. కోర్టు దానికి సమ్మతించింది, ఆవిడని జైల్లోనే ఉంచాలని నిర్ణయించింది. సో ఇదంతా చూసిన తర్వాత ఆవిడ కొంప ముంచినటువంటి మధ్యంతర బెయిల్ రాకుండా చేసినటువంటి అంశం ఏంటంటే ఐఫోన్లోనే ఫార్మేట్ చేసి ఇవ్వటం. అన్ని ఐఫోన్లు అసలు వాడాల్సిన అవసరం ఏంది? నెలకు 4-5 ఫోన్లు వాడతారా? ఎంత సెలబ్రిటీ అయినా కానీ, లేదా ఎంత డబ్బులు సంపాదించుకున్నా కానీ, ఎంత తెలంగాణ సంపదను దోచుకున్నా కానీ ఐఫోన్లు నెలకు 4-5 వాడతారా? మొత్తం 300 ఫోన్లు వాడారంట సుమారుగా. సో ఏ స్థాయిలో వాళ్ళు ఆ డీల్ని చేశారు అనేది అక్కడే కనిపిస్తుంది కదా. దానికి పెద్ద ఆధారాలు కూడా అవసరం లేదు. ఇప్పుడు సరే వాళ్ళు ఎలాగో ఛార్జ్షీట్లో ఆధారాలన్నీ పొందుపరుస్తారు, అదే ఓకే, కానీ అన్ని ఐఫోన్లే వీళ్ళని దొంగలను పట్టించాయని చెప్పి అనుకోవచ్చు.